నమస్తే, నేను ప్రశాంత్. రామాయణ మూవీ రిలీజ్ కాకముందే రామాయణ మూవీ ప్రీమియర్ బిజినెస్ ఏ విధంగా ఉంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, రామాయణ మూవీ రిలీజ్ కావడానికి ఇంకా దాదాపు సంవత్సరం పైగానే అవుతుంది అని చెప్పేసి విన్నాము. కానీ ప్రీమియర్ బిజినెస్ అయితే చాలా బాగా జరిగింది, చాలా బాగా జరుగుతుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇది ఎంతవరకు నిజం? యాక్చువల్గా మన కేజీఎఫ్ హీరో రావణాసుడు గాను ఏదో యాక్ట్ చేస్తున్నారు, వరుసగా పెద్ద పెద్ద స్టార్లు అందరూ కూడా బజ్ అయితే నడుస్తుంది. అయితే ఆ నిర్మాత ఎవరైతే ఉన్నారో ఆ బ్యానర్ ఏదది ప్రైమ్ ఫోక్స్ ఏదో సంథింగ్, వాళ్ళు మామూలుగా పబ్లిక్ ఇష్యూకి వెళ్ళిన తర్వాత షేర్స్లో పెట్టిన తర్వాత వాళ్ళది ఈ రామాయణం స్టార్ట్ చేయకముందు 100 ఆ రేంజ్లో ఉండేదట. ఆ తర్వాత 110 రూపాయలు 119 రూపాయలు అనేది ఒక్కసారిగా ఈ రామాయణం అయిపోయింది అనౌన్స్ కూడా చేసేసారంట. మీరు అన్నట్టు 2026 దీపావళి రిలీజ్ చేస్తారట 2 భాగాలుగా, 2027కి మళ్ళీ. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది బాగా గమనిస్తే గొప్పతనం అక్కడ నిర్మాణ సంస్థదో ఆ దర్శకుడు అది ఎవరో తివారీ, ఆయన పేరు ముఖేష్ తివారీ సంథింగ్ పేరు, తివారీ అనే గుర్తుంది. ఆ తివారీ అంటే రాజమౌళి గారి లాంటి దర్శకుడే అన్నట్టు కూడా ఉంది. బట్ ఆయనకి అంత నేమ్, రాజమౌళి గారు అన్నంత నేమ్ అయితే లేదు. బట్ చెప్పలేము, ఎంతోమంది రాజమౌళి పుట్టొచ్చు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ ఉంటారు. సో ఇప్పుడు రామాయణం బాగా తీస్తున్నారు, దాని మీద మళ్ళీ ఇంకా ఎన్నో వచ్చాయి కదండి. తెలుగులో కూడా ఒక 4-10 సినిమాలు దాకా వచ్చి ఉంటాయి. సీతా కళ్యాణం అని, సంపూర్ణ రామాయణం అని, ఏవో చాలా ఏంటది లంకేశ్వరుడు సంబంధించిన ఒక సినిమా ఒకటి ఉంది, అంటే చిరంజీవి గారు లంకేశ్వరుడు గారు వేరే నేను చెప్పేది. సో అట్లా రామాయణం గురించి ఎన్నిసార్లు తీసినా ఎన్నిసార్లు విన్నా బోరు అనేది కొట్టదు. ఎందుకంటే అది శ్రీరామచంద్ర ప్రభు యొక్క గొప్పతనం. అంటే మన భారత సంతతంతా కూడా అంత గొప్పగా ఫీల్ అవుతాం రామాయణం సంబంధించి. ఇప్పటికీ అయోధ్య వెళ్ళి ఎందుకు అంత ఎమోషనల్ అవుతామంటే రామ జన్మభూమి నాకు ఫీల్ అది. సో అట్లాంటి రామాయణం మీద ఎన్ని వచ్చినా లాస్ట్ టైం ప్రభాస్ గారితో తీశారు ఆదిపురుష్, డిజాస్టర్గా అనిపించింది కానీ ఎవరు కామెంట్ చేయలేదు. పెద్దగా సరిగ్గా తీయలేకపోయారా అని అన్నారు తప్ప పెద్దగా. ఇప్పుడు దాన్ని మళ్ళీ సవాల్గా తీసుకొని 2 పార్ట్లుగా 2026 దీపావళికి ఒకసారి, 2027లో పార్ట్ 2 దీపావళికి, 2027 దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది చెప్పుకున్నది దీపావళి జరుపుకోవడానికి కారణం రాముడు మరల లంకలో ఉన్న రావణాసురుడిని వధించి అమ్మవారితో సహా పుష్పక విమానంలో తిరిగి వచ్చిన రోజుని అయోధ్య ప్రజలు, భారతదేశ ప్రజలందరూ కూడా, అప్పటి ఈ ప్రజలందరూ కూడా దీపావళికి వేడుకగా దీపాలతో అలంకరించి దీపావళి వేడుక చేసుకున్నారంట. కొంతమంది నరకాసులు వధతో సత్యభామ దాని కథ చెప్తారు. సో రకరకాలుగా ఉండేది దాని మీద. బట్ అందుకు వీళ్ళు సెంటిమెంట్గా దీపావళికి రిలీజ్ చేయాలని ఒక పెట్టుకున్నారు వీళ్ళు. సో ఈ ప్రైమ్ సంస్థ ఏదైతే ఉందో వీళ్ళు ఎప్పుడైతే రామాయణం బడ్జెట్ తీసుకొని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారో వాళ్ళ షేర్ వాల్యూ పెరిగిపోయిందంట. 100 రూపాయలు, 110 రూపాయలు, 112, 119 రూపాయలు అనేది ఒక్కసారిగా 149, ఇప్పుడు 169 రూపాయలు ఉందంట వాల్యూ. ఒక షేర్ వాల్యూ 119 నుంచి 169 రూపాయలు అంటే 50 రూపాయలు పెరగలే ఒక షేర్ వాల్యూ. ఎన్ని లక్షల షేర్లు? సో అదంతా లెక్కేస్తే సుమారుగా 1000 కోట్ల ప్రాఫిట్ అప్పుడే వచ్చేసిందంట షేర్ రూపంలో. అంటే వాళ్ళు ఏంటంటే సెంటిమెంట్గా శ్రీరామచంద్ర ప్రభువుని నమ్ముకున్నాం, రాముడు యొక్క అవతారం గురించి రామాయణంగా తీస్తున్నాము కాబట్టే ఆ రాముడి దయ వల్ల మాకు ఇంత అప్పుడే ప్రాఫిట్స్ వచ్చేసాయి అన్న ఫీల్లో వాళ్ళు ఒక అనౌన్స్ చేశారు అంతే. సో దానికి ఇంకా రామాయణం సినిమా రిలీజ్ అవ్వకుండానే 1000 కోట్ల బిజినెస్ చేసిందంట అన్నట్టుగా తెలిసిందే కదా. మన ఛానల్స్లో థంబ్నెయిల్స్ కూడా డిఫరెంట్గా పెడతా ఉంటారు. సో అట్లా జరిగింది. బట్ భారీ క్యాస్టింగ్, మన యష్ లాంటి స్టార్స్ చాలామంది ఉన్నారు. మెయిన్గా తెలిసింది అతని పేరుతోనే ప్రస్తుతానికైతే బిజినెస్ నడుస్తుంది. ఎందుకంటే KGF 1, 2 కూడా చాలా బాగా బజ్ వచ్చింది. KGF 2కి అయితే మనకి చెప్పక్కర్లేదు, ఇంటర్నేషనల్ రేంజ్లో. అంటే ఒక సాధారణంగా KGFగా రిలీజ్ అయిన సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఏం లేదు, కానీ రిలీజ్ అయిన తర్వాత మంచి భూమి వచ్చేసింది. ఆ ఇంపాక్ట్ KGF 2 మీద ఉండడం వల్ల ఇంకా మరి యష్ని ఒక ఇండియన్ సూపర్ స్టార్గా తయారు చేసింది. సో దాన్ని ఈ మధ్యకాలంలో ఆయన కొన్ని రామాయణం సంబంధించిన ఇంటర్వ్యూస్ కూడా నేను చూశాను. అంటే ఆయన బాడీ లాంగ్వేజ్, ఆ బేర్డ్, దాని మీద రావణాసుడు గెటప్కి బాగా సూట్ అవుతాడు అన్నట్టు కూడా అన్నారు. అప్పటికే ఆయన రావణాసుడి క్యారెక్టర్కి 100 కోట్లు అడిగాడు, డిమాండ్ చేశాడు అన్నట్టు కూడా ఒక టాక్ వచ్చింది. సార్, రామాయణలో తెలుగు యాక్టర్స్ ఇంకెవరైనా ఉన్నట్లు ఏమైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? అది దాని మీద అంటే ఎంతసేపు రామాయణం తీస్తున్నారు అనే వస్తుంది, కానీ
పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఎక్కడ లీక్ చేయట్లేదు, దాని మీద ప్రమోషన్స్ కూడా ఏం లేదు. ఉమ్, కేవలం ఈరోజు వాళ్ళ షేర్ వాల్యూ పెరగడం బట్టి మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నాం తప్ప అవును. రామాయణం ఇప్పుడు 2026 వస్తుందంట, అబ్బా అప్పుడు చూద్దాంలే అంటే సినీ ప్రేక్షకులకి ఇంట్రెస్ట్ ఉంది తప్ప రామాయణ పరంగా శ్రీరామచంద్ర ప్రభువుకు సంబంధించిన కథనం అందరికీ తెలుసున్నప్పటికీ వీళ్ళు కొత్తగా ఎలా తీయబోతున్నారు అనేది కాన్సెప్ట్. ఉమ్, ఇప్పుడు పైగా ఆదిపురుష్ లాంటివి ఇంతకుముందు వచ్చిన డిజాస్టర్లు కాబట్టి మళ్ళీ ఉన్న రామాయణం బాధేస్తారా చెడగొడతారా అనుమానాలు కూడా కొంతమందికి ఉన్నాయి. అవును. మేబీ వాళ్ళు కూడా మేకర్స్ కూడా ఇట్లాంటి అపోహలన్నీ పక్కన పెట్టడానికే చాలా జాగ్రత్తగా వస్తున్నారేమో అని టాకు. ఉమ్, రాముడుగా మళ్ళీ మహేష్ బాబుని పెడతారని ఒక టాక్ ఉంది. ఆల్రెడీ మహేష్ బాబు రాజమౌళి గారి సినిమాలో ఫుల్ బిజీ అయిపోయారు. అంటే ఏ పాత్రకి ఎవరైతే బాగుంటుంది. బట్ బాలీవుడ్లో చాలామంది, ఆయన ఎవరు అదేదో కపూర్ అండి, దీపిక హస్బెండ్, ఆయన కూడా ఉన్నాడని కూడా టాక్ ఉంది అందులో. ఉమ్, ఆయన తర్వాత రీసెంట్గా చావాతో హిట్ కొట్టాడు ఆయన. అవును. ఆయన కూడా ఒక మంచి పాత్ర చేయబోతున్నాడంట. ఇలాగ మంచి మంచి స్టార్స్ అందరూ కూడా పెడుతున్నారు. అంటే మనకి ఇప్పుడు మల్టీ స్టార్లు సౌత్లో బాగానే వస్తున్నాయి, కానీ నార్త్లో వాళ్ళకి సర్వసాధారణం. సినిమాలో వర్త్ క్యారెక్టర్లో మంచి పట్టు ఉందంటే ఎటువంటి బాలీవుడ్ మల్టీ స్టార్లు చాలా వచ్చాయి అప్పట్లోనే వాళ్ళకి. మొదటి నుంచి కూడా ఉన్నాయి వాళ్ళకి మల్టీ స్టారర్లు. అప్పట్లో అమితాబ్, ధర్మేంద్ర కానీ, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ కానీ చాలా కలిసి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అయితే చాలా సినిమాలు, షారుఖ్ ఖాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్గా చేసిన సందర్భాలు ఉన్నాయి, సల్మాన్ ఖాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ గెస్ట్గా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవును. సో వాళ్ళకి అది సర్వసాధారణంగా కనిపించే ఇవి. అయితే ఇప్పుడు ఇంకా తెలుగులో అంత హైటు వెయిట్ ఉండి రామాయణం సరిపడే పాత్రలు ఎవరు చేస్తారు అనే టాక్ అయితే ఉంది. బట్ మన సౌత్లో బాహుబలి లాంటి సినిమాలు చేసేసాక, దాని తర్వాత ఆదిపురుష్ లాంటివి వచ్చేసాక దాని మీద అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కొంతమంది ఆ పాత్రలకు కూడా ఒప్పుకోలేదన్న టాకు. ఒప్పుకున్నా భారీగా ప్యాకేజ్ ఇస్తే ఎవరైనా ఒప్పుకుంటారండి. లేదంటే ఇప్పుడు తమిళనాడులో పొన్నియిన్ సెల్వన్ తీశారు. పొన్నియిన్ సెల్వన్ 1, పొన్నియిన్ సెల్వన్ 2 రెండు తీశారు. మన జయం రవి మెయిన్, విక్రమ్ గారు ఉన్నారు, చాలామంది మెయిన్ హీరోలు అందరూ ఉన్నారు. కార్తీ గారు ఉన్నారు, విక్రమ్, జయం రవి, త్రిష గారు, చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేశారు కదా. సో అది 1 బాగానే ఆడింది, కానీ 2 సరిగ్గా ఆడలేదు. పొన్నియిన్ సెల్వన్ 2 అంటే అది కూడా తమిళనాడు నేను చెప్పేది. సో ఇట్లాంటి పౌరాణిక సంబంధించి, ఇతిహాసాలకు సంబంధించి చేయడానికి దాని తగ్గ ఆహార్యము, క్యాస్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటే అవుతుంది. బేబీ తెలుగులో ఎవరున్నారు అనేది నాకు పెద్దగా ఐడియా లేదు. ఒక యష్ గారు ఫేమ్ పెట్టుకునే వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు. చూద్దాం 2026 అంట, 2027 అంట. బట్ రామాయణం అనేది ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టని కథామృతం ఒక విధంగా అది చెప్పాలంటే. సో కాబట్టి చూడొచ్చు మళ్ళీ దానికి కూడా ఎలా ఉంటుందో, ఎలా తీశారో చూద్దాం. లేటెస్ట్ టెక్నాలజీతో, ఇప్పుడున్న పాత్రల అభినయంతో ఎలా చూడొచ్చు అనేది కూడా, అంటే ఉన్న వాల్యూస్ని, మూల కథ, పురాణ కథని దాన్ని పక్కతో పట్టించకుండా దాన్ని అభాస్పాలు చేయకుండా తీయగలిగితే చాలు, అదే సూపర్ హిట్. చూద్దాం మరి ఎలా తివారీ గారు ఎలా తెరకెక్కిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.